యూరోపియన్ యూనియన్తో జరుగుతోన్న ఈ సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీలో EU భారత్ మధ్య భారీ ట్రేడ్ డీల్కు ఒప్పందం కుదిరింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఒప్పందం కుదిరింది. రానున్న 5-6 నెలల్లో దీని మీద సంతకాలు కూడా జరిగిపోతాయి. దీన్ని ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా చెబుతున్నారు? యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా అనేక సందర్భాల్లో దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా చెప్పారు. అంటే దాదాపు 2 దేశాలు, అంటే యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాల యూనియన్, 27 దేశాలు భాగస్వాములుగా ఉన్న యూనియన్కు అధ్యక్షురాలుగా ఉన్నారు ఉర్సులా. సో భారత్ వైపు ప్రపంచం చూస్తోంది. అంటే ఒకవైపు అమెరికా టారిఫ్ టెన్షన్స్ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక 7-8 నెలల పైనే, మార్చ్ ఏప్రిల్ నుంచి మొదలుపెట్టారు ట్రంప్. ఆయన పొద్దున్న లేస్తే ఏదో ఒక దేశం మీద ఏదో ఒక కామెంట్ చేస్తారు, లేకపోతే టారిఫ్లు 20%, 50%, 100%, 200% అని వేలంపాట పాడినట్టు పాడతారు. అన్ని దేశాలని బెదిరించాలని చూస్తారు. సహజమైన ఆధిపత్య ధోరణి చూపించే అమెరికా ఎప్పటి నుంచో ట్రంప్ వచ్చిన తర్వాత రెండోసారి ప్రెసిడెంట్గా అది మరింత తారస్థాయికి చేరిపోయింది. అంటే ప్రపంచం అంతా నేను చెప్పిన మాటే వినాలి, నా కనుసనలో నేను పనిచేయాలి అనే ఆలోచన ట్రంప్ చేస్తున్నారని స్పష్టంగా ఆయన మాటలో కనిపిస్తోంది. 140 కోట్ల మంది భారతీయులున్న భారతదేశాన్ని కూడా ఆయన బెదిరించాలని చూశారు టారిఫ్లతో. అనేక సందర్భాల్లో మోడీ ఎందుకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అండ్ నాట్ ఓన్లీ ట్రేడ్ వార్, ఇటు ఇండియా పాకిస్తాన్కి సంబంధించి అణుయుద్ధాన్ని జరగబోయేదాన్ని నేను ఆపేశాను, లేకపోతే అనేది అనేక సందర్భాల్లో చెప్పారు. ట్రేడ్ మీతో చేయనని బెదిరించాను, లేకపోతే టారిఫ్లు వేస్తానని బెదిరించానని దాదాపు 40-50 సార్లు కాంగ్రెస్ వాళ్ళు లెక్కలు చెప్తారు. ఇన్నిసార్లు అన్నారు, మోడీ సమాధానం చెప్పలేదు. అలాగే వాణిజ్యపరమైన బెదిరింపులు, నాకు ట్రేడ్ డెఫిసిట్ ఉన్న అన్ని దేశాలతోనూ నేను వాయించేస్తాను అన్నారు. రష్యాతో ఎవరైతే ఆయిల్ ట్రేడ్ చేస్తున్నారో దాని మీద గుర్రుగా ఉన్నారు. భారత్ మీద రష్యా నుంచి మీరు ఆపేస్తారా లేదా అన్నట్టుగా మాట్లాడారు. మనం అయినా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ద గుడ్ ఓల్డ్ ఫ్రెండ్, రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకున్నాం కానీ వెనక్కి వెళ్ళలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో యూరోప్ మనకెందుకు దగ్గరైంది? యూరోపు అన్ని రంగాల్లో దాదాపుగా అమెరికా మీద ఆధారపడే ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఒక రకంగా అవుట్సోర్సింగ్ చేసేసింది యూరోప్ రక్షణ అమెరికాకి. సో ఆయన నాటో మీద కామెంట్స్ చేశారు, అసలు నాటో అవసరాన్ని ప్రశ్నించారు. తాజాగా యూరోపియన్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ అసలు ఆవశ్యకత ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయనే సొంతంగా ఒక పీస్ కమిషన్ ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. అంటే అన్నిటికీ ప్రత్యామ్నాయం తానే, అమెరికా లేదా ట్రంప్ అనే ఉద్దేశంతో ఉన్న ట్రంప్కు ఈ డీల్, ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా చెప్పబడుతున్న ఈ డీల్ చెక్ పెట్టబోతోందా? అమెరికా ఎందుకు గుర్రుగా ఉంది అంటే అందుకే, అంటే నన్ను కాదని మీరు ఇంకోటి కూడా అన్నారు అని ట్రంప్. అంటే ఇన్నాళ్ళు యుఎస్ యూరోప్ కోసం త్యాగాలు చేస్తే మీరు వెళ్ళి భారత్తో ఒప్పందాలు చేసుకుంటారా అని. అలాగే అమెరికాకు సంబంధించిన ఇంకొక కామెంట్ ఏంటంటే, యూరోప్ తన మీద తానే యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటోందా భారత్తో డీల్ ద్వారా అని. అంటే రష్యాతో బలమైన ఆయిల్ ట్రేడ్ చేస్తున్న భారత్ దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ EUకి అమ్మి డబ్బులు చేసుకుంటోంది. సో మళ్ళీ మీ మీద యుద్ధం కోసం మీరే నిధులు సమకూర్చుకుంటున్నారా అని ఒక అసంబద్ధమైన కామెంట్ చేస్తోంది. అంటే ఈ డీల్ని ఎలా ఆపాలి? అమెరికా ఆపలేదు, అది అమెరికా చేతిలో ఉండదు. యూరోపియన్ యూనియన్ నేషన్ మధ్య, భారతదేశం మధ్య జరుగుతున్న అతిపెద్ద డీల్ ఇది. దాదాపుగా నెంబర్స్ చూస్తే ఈ ఒప్పందం ఎందుకు చారిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారంటే, ప్రపంచ జనాభాలో 30%, జీడిపిలో 25%, వాణిజ్యంలో 33% ఉన్న ప్రజల మధ్య దాదాపు వారు చెప్పిన, ఉర్సులా చెప్పిన లెక్క అయితే 200 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే డీల్గా దీన్ని చెబుతున్నారు. సరే, ఇరు దేశాలకు ఎగుమతులు దిగుమతుల్లో కొన్ని రంగాల్లో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి యూరోప్ నుంచి ప్రీమియం లగ్జరీ కార్స్, అంటే చాలామందికి ఉన్నత వర్గాలు ఎకానమీ అందుబాటులో లేకపోయినా ఉన్నత వర్గాలు వాడే ప్రీమియం కార్స్, BMW, ఆడి, లేకపోతే పోర్షా ఇలాంటి కార్లు, వీటి మీద భారీగా ఇప్పుడు 110% ఉన్న సుంకాలు క్రమేపీ ఒకేసారి డామ్మని పడిపోవు, క్రమేపీ 10%. అంటే ఎంత తేడా వస్తుంది? మనకు ఆ రేట్లు అన్నీ కూడా వస్తున్నాయి. అంటే దాదాపు ₹1 కోటి ఇప్పుడు అమ్మే కారు
దాదాపుగా 50 నుంచి 60 లక్షల రూపాయలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే భారత్లో 25 లక్షల లోపు ఏదైతే కార్లు అమ్ముతున్నారో వాటికి ఇబ్బంది కలగకుండానే ఈ ట్రేడ్లో సర్దుబాట్లు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇండియన్ మార్కెట్లో కూడా ఇండియన్ తయారీ కంపెనీలో కార్లు కూడా పెద్ద ఎత్తున మార్కెట్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రంగాల్లో కూడా దీని మీద ఈ డీల్కి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే తెలంగాణ నుంచి ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ పరికరాలు, వస్త్ర పరిశ్రమలకు లాభం చేకూరుతోంది. ఏపీ నుంచి చేపలు, సముద్రోత్పత్తులు, రసాయనాలు ప్రయోజనం. ఇవన్నీ అంటే అన్ని స్టేట్స్కి ఏదో ప్రయోజనం కలుగుతుంది. ఓవరాల్గా హోలిస్టిక్గా భారతదేశానికి ప్రయోజనం. అలాగే మరింత పరిశ్రమలు పెరగడానికి అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇవాళ ఏంటి, అమెరికా, చైనా మేమిద్దరమే ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అని పోటీ. సో థర్డ్ ఆల్టర్నేటివ్ మారుతోందా, థర్డ్ ఆల్టర్నేటివ్గా ప్రపంచ దేశాలు చూస్తాయా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అలాగే భారత్ నుంచి ఇప్పుడు అమెరికాకి ఏంటి, H1B వీసాల టెన్షను, తర్వాత రోజుకు ఒక బెదిరింపు కదా ట్రంప్. ఓ రోజు ఫీజులు పెంచుతానంటాడు, ఓ రోజు వీళ్ళకే అంటాడు, ఓ రోజు వీసాలు క్యాన్సిల్. ఇప్పుడు ఇవాళ స్టాంపింగ్ కోసం ఇండియాకి వచ్చిన అనేక మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అగమ్యగోచరంగా ఉంది పరిస్థితి. ముందు మొన్న మార్చి, ఏప్రిల్ నుంచి ఈ ఏడాది అక్టోబర్కి అన్నారు ఇంటర్వ్యూలు. మళ్ళీ లేదు, అక్టోబర్ కాదు, 2027 మార్చి తర్వాతే అంటున్నారు. అంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్ అంతా ప్రశ్నార్థకంగా మార్చిపడేస్తున్నారు. సో ప్రత్యామ్నాయంగా ఏంటంటే యూరోప్లో ఉద్యోగాలకి, పెట్టుబడులకి వాళ్ళు పెట్టుబడులు పెడతారు, మన ఉద్యోగ అవకాశాలు నిపుణులకి ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు దొరుకుతాయి. అలాగే కెనడా కూడా ఈ మధ్య ఆయన కెనడాని బెదిరిస్తాడు. ఎప్పటి నుంచో కెనడా 51 రాష్ట్రంగా ఉండాలంటాడు అమెరికాలో. గ్రీన్లాండ్ నాకే కావాలంటాడు. మీరు ఇస్తారా లేకపోతే నేను స్వాధీనం చేసేసుకోనా అని. నాటో మీద దాడి, ఇవన్నీ చూసి ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. ఏదో ఒక రోజు ప్రత్యామ్నాయం కోసం వెతుక్కుంటారు. సరిగ్గా అలాంటి ప్రత్యామ్నాయమే భారత్ అయిందా ఇవాళ? ఎలా ఇది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా ఉండనుంది? గేమ్ చేంజర్ కాబోతోందా జియో పొలిటికల్ ఎకానమీలో? ఇది అదిరిపోయే డీలేనా? భారత్కి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అమెరికా ఆధిపత్య ధోరణికి కళ్ళెం వేస్తుందా, యాజ్ వెల్ యాజ్ చైనా? ఇవన్నీ మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. టేక్ ఏ షార్ట్ బ్రేక్. EU భారత్ మధ్య భారీ ట్రేడ్ డీల్కు ఒప్పందం కుదిరింది.